అందరికీ నమస్తే అండి. సో 2000 అంటే సారీ ఇప్పుడు మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ సాయంత్రం 5 గంటల పోలింగ్ అప్డేటు 68%, 67.99% అంటే 68% పోలింగ్ జరిగినట్టే లెక్క. సో పోలింగ్ ముగిసేసరికి మనం నిన్నటి నుంచి అనుకుంటున్నట్టే 82% అబోవ్ ఉండొచ్చు. అంటే మన అంచనా మన ఛానల్లో నేను నిన్న కూడా చెప్పా, లాస్ట్ ఎలక్షన్ 80% జరిగింది, ఈసారి 82% అబోవ్ ఉండొచ్చు అని అనుకున్నాం. సో ఇప్పుడు కూడా అంతే లెక్క, 82 నుంచి 83, 84% వరకు పోల్ అవ్వచ్చు అనేది ఒక అంచనా. సో మీరు ఒకసారి 2019 ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల సమయానికి 66% ఓటింగ్ పోల్ అయితే ముగిసే సమయానికి 79.64%, అంటే సుమారుగా 80% పోల్ అయింది. అంటే సాయంత్రం 5 గంటల తర్వాత అప్డేట్ అంటే 2019 ఎన్నికల్లో 5 గంటల సమయానికేమో 66%, ఓవరాల్గా పోలింగ్ మొత్తం ముగిసేసరికి ఫైనల్ టర్న్అవుట్ ఏమో 80% 2019 ఎలక్షన్స్. ఇప్పుడు సాయంత్రం 5 గంటల సమయానికి 68%. కాబట్టి ఇప్పుడు ఇంకా క్యూ లైన్లో ఎక్కువ మంది ఉన్నారు, చాలామంది ఉన్నారు, ప్లస్ ఈవినింగ్ 6 వరకు కూడా లైన్లోకి రావచ్చు. కాబట్టి భారీగా ఓటింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉంది. 82%కి పైగా 83, 84%, 85% ఎంతైనా రావచ్చు. సో ఇప్పటికీ లైన్లో ఉన్నారు, ఇంకా 6 గంటల వరకు లైన్లో యాడ్ అవ్వచ్చు, ఆ లైన్ పూర్తయ్యే వరకు కూడా ఓటు వేయవచ్చు. 6 గంటల తర్వాత లైన్లో జాయిన్ అవ్వకూడదు, కానీ ఉన్నంత వరకు ఎన్ని గంటలైనా ఓటు వేయవచ్చు, ఆ ఛాన్స్ ఉంది. కాబట్టి కొంత బెటర్ ఓటింగ్ పర్సంటేజ్, మంచి రికార్డు స్థాయిలో ఓటింగ్ పర్సంటేజ్ నమోదవుద్ది అని అయితే ఆశిస్తున్నారు. ఇది ఎవరికి అనుకూలం? 80% అబోవ్ పోలింగ్ నమోదైతే కూటమికే అనుకూలమని ముందు నుంచి అంచనాలు ఉన్నాయి. కాబట్టి మేబీ ట్రెండ్స్ అటే ఉండొచ్చు. ఇక మీకు లెక్క చెప్తా. 2010 ఇప్పుడు ప్రస్తుతానికి మీరు పక్కన టేబుల్ చూడండి, జిల్లాల వారీగా ఎంత పర్సంటేజ్ నమోదైంది అనేది మీరు పక్కన ఇప్పుడు చూడొచ్చు. జిల్లాల వారీగా అల్లూరు సీతారామరాజు జిల్లా 55%, అనకాపల్లి జిల్లా 65%, 65.97%, అనంతపురం జిల్లా, అదంతా కూడా పక్కన టేబుల్ చూడొచ్చు. సో అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. జిల్లాల వారీగా అనకాపల్లి జిల్లా 65.97, అనంతపురం జిల్లా 68.04, అన్నమయ్య జిల్లా 67.63, బాపట్ల జిల్లా 72.14, చిత్తూరు జిల్లా 74.06, కోనసీమ జిల్లా 73.55, తూర్పుగోదావరి జిల్లా 67.93, ఏలూరు జిల్లా 71.10, గుంటూరు జిల్లా 65.58, కాకినాడ జిల్లా 65.01, కృష్ణా జిల్లా 73.53, కర్నూలు జిల్లా 64.55, నంద్యాల జిల్లా 71.43, ఎన్టీఆర్ జిల్లా 67.44, పల్నాడు జిల్లా 69.10, పార్వతీపురం మన్యం జిల్లా 61.18, ప్రకాశం జిల్లా 71%, నెల్లూరు జిల్లా 69.95%, సత్యసాయి జిల్లా 67.16%, శ్రీకాకుళం జిల్లా 67.48%, తిరుపతి 68.55%, విశాఖపట్నం జిల్లా 57.42%, విజయనగరం జిల్లా 68.16%, పశ్చిమ గోదావరి జిల్లా 68.98%, వైఎస్ఆర్ జిల్లా 72.85%. సో ఇది ఇప్పుడు ఉన్న లెక్క. అంటే సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. అలాగే మనం ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పక్కన ఇప్పుడు ఇంకో టేబుల్ చూడండి. ఈ టేబుల్లో మీకు 2019 ఎన్నికల్లో ఫైనల్ పోలింగ్ పర్సంటేజ్ ఎలా అనేది ఉంది. ఫైనల్ పర్సంటేజ్ 2019, 2014 ఎన్నికల్లో రెండింటిని కూడా ఫైనల్ పర్సంటేజ్ ఉంది పక్కన. అరకు పార్లమెంట్ పరిధిలో 2019 ఎలక్షన్స్లోనేమో 73.67%, 2014 ఎలక్షన్స్లోనేమో 71.82%. శ్రీకాకుళం జిల్లాలో 2019 ఎన్నికల్లో 74.08%, 2014 ఎన్నికల్లో 74.60%. అంటే మీరు ఇక్కడ పక్కన టేబుల్ చూస్తే, సో దీన్ని కంపేర్ చేసి 5 గంటలకి ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఓటింగ్ అయిందో కంపేర్ చేసి ప్లస్ ఒక 15% వేసుకోవచ్చు యావరేజ్గా రాష్ట్రం మొత్తం 14 to 15% ఉండొచ్చు. ఓవరాల్గా ముగిసేసరికి ఫైనల్ టర్న్అవుట్ వచ్చేసరికి కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని జిల్లాల్లో 20% పెరగచ్చు, కొన్ని జిల్లాల్లో 10% పెరగచ్చు. సో ఓవరాల్గా యావరేజ్గా 14 to 15% ఉంటుంది. ఇప్పుడు అరకు ఏజెన్సీ ఏరియాలో పోలింగ్ ఆపేశారు కాబట్టి అక్కడ పెరగదు. సో ఇట్లా పోలింగ్ పర్సంటేజ్ అయితే
రికార్డు స్థాయిలో నమోదైంది అనేది అయితే ఖచ్చితంగా మనకు ఆ సిగ్నల్స్ కనిపిస్తున్నాయి. రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది అంటే ఖచ్చితంగా వేవ్ కూడా ఒకవైపు టర్న్ అయింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా. సో ఇది పూర్తిగా మనకు పోలింగ్ పర్సంటేజ్లు వచ్చిన తర్వాత మేబీ ఈ ఎగ్జిట్ పోల్స్ ఎవరికి అనుకూలం ఏంటనేది కూడా మనం చూద్దాం, రిలీజ్ చేస్తాను నేను. థ్యాంక్ యూ.